దేవుడు నీ మీద చూపిన ప్రేమ వేరు, నీ నుండి దేవుడు ఆశించున్న ప్రేమ వేరు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టాడు. మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి నీ ప్రాణాన్ని ఏమని అడిగాడు ఆయన? అడిగాడా? నువ్వు నన్ను ప్రేమిస్తుంటే మరి నీ ప్రాణాన్ని నాకు ఇయ్యి అంటే అది ప్రేమ కాదు. ఏమైతుంది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తుంటే నీ ప్రాణాన్ని నాకు ఇయ్యి అంటే అది ప్రేమ అవుతుందా? ప్రేమ అవుతుందా? ఏమవుతుంది? ఏమంటారు దాన్ని? ఏమంటారు ఈ లోకపరంగా? నువ్వు నన్ను ప్రేమిస్తుంటే, నువ్వు నా కొరకు నీ ప్రాణాన్ని అంటే అది ఏమంటారు? మనిషి అలాగన్నాడు అనుకో, ఏమంటారు దాన్ని? ప్రేమ అంటారా? పిక్చర్ కాదు, అది శాడిజం అంటారు, సైకోయిజం. ఎందుకంటే ఎదుటి వాడిని ప్రేమించిన ప్రేమ అంట అతని క్షేమాన్ని కోరుకుంటుంది, అతని అభివృద్ధిని కోరుకుంటుంది, అతని క్షేమాన్ని కోరుకుంటుంది, కీడుని ఎప్పుడు కోరుకోదు. అది యేసు ప్రభువులో కనిపిస్తుంది. ఎవరిలో కనిపించదు, యేసు ప్రభువులో కనిపిస్తుంది. అది ఆయన ఎప్పుడు కూడా నిన్ను నన్ను క్షమించాడు కానీ నీ కీడును కోరుకోలే, నీ నాశనాన్ని కోరుకోలే, నిన్ను శపించారా? మనం ఎవరైనా సరే మనం బాగా నమ్మి, మనం బాగా ప్రేమించి ఉన్నట్టుండి మనం ఎవరైనా మోసం చేశారనుకో ఏం చేస్తాం? నాశనం గాను కదా అన్నమా? నీకు